హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. పట్టణ జీవితం బెటరా లేక గ్రామీణ జీవితం బెటరా? మన లైఫ్కి నిజంగా ఏది సరైనది? ఈ వీడియోలో తెలుసుకుందాం. విలేజ్ లైఫ్, ఇక్కడ ఏమన్నా అవసరం పడితే మనిషికి మనిషి సహాయం. సిటీలో అలా ఉండదు. పచ్చని చెట్లు, స్వచ్ఛమైన నీరు, ప్రశాంతమైన వాతావరణం. ఒక రోజుని ఎలాగైనా గడిపేయచ్చు. ఇక్కడ ఎటువంటి పొల్యూషన్స్ ఉండదు. కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవి ఏమిటంటే ఉద్యోగ అవకాశాలు తక్కువ, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్స్ సదుపాయాలు తక్కువ. ఇప్పుడు సిటీ లైఫ్ చెప్పుకుందామా? పట్టణ జీవితం అంటే వేగం, అవకాశాలు ఎక్కువ, సౌకర్యాలు ఎక్కువ. ఇక్కడ టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హాస్పిటల్స్ ఎక్కువ. ఎంటర్టైన్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవి ఏమిటంటే పొల్యూషన్, ఖర్చులు, ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ, ఇంకా స్ట్రెస్ అండ్ టెన్షన్స్ ఎక్కువ. నా ఒపీనియన్ మాత్రం సిటీలో పుట్టి పెరిగి చదువుకొని జాబ్ చేసుకుంటూ ఎలాగైనా బ్రతకవచ్చు. కానీ 90s కిడ్స్ మాత్రం విలేజ్లో పుట్టి పెరిగి చదువుకొని బ్రతుకు తెరువు కోసం వేరే ప్రాంతాలకి, సిటీలకి వెళ్ళి అక్కడ అడ్జస్ట్ అవుతున్నారు. సిటీ లైఫ్ నచ్చక విలేజ్లో ఉండలేక చాలామంది సిటీలోనే ఉండిపోతున్నారు. ఇంకొంతమంది సిటీలో మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది అని అక్కడే సెటిల్ అవుతున్నారు పిల్లల కోసం. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. మనం విలేజ్లో పుట్టి పెరిగి చదువుకొని ఫారిన్ వరకు వెళ్ళినప్పుడు మన ఫ్యూచర్ జనరేషన్ వెళ్ళదా? ఏదన్నా థింకింగ్ డిపెండ్స్. నాకు తెలిసినంత వరకు మా విలేజ్లో కూడా ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉంది. కరెంట్ ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, హాస్పిటల్స్ అండ్ ఎడ్యుకేషన్. ఇంకొక విషయం ఏమిటంటే విలేజెస్ కూడా మన కంట్రీలో ఇంక్లూడెడ్. అప్పుడు గవర్నమెంట్ ఎందుకు సిటీని ఎంకరేజ్ చేయాలి? అక్కడ ప్లేసెస్ ఇచ్చి కంపెనీస్ని పెట్టించాలి. టౌన్లో కూడా ప్లేసెస్ ఇచ్చి ఎంకరేజ్ చేయొచ్చు కదా. ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతుంది. చాలామంది సిటీకి మైగ్రేట్ అవ్వరు. లోకల్ ఏరియాస్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా టౌన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఒక పిట్ట కథ చెప్పుకుందాం. వలస పక్షులు. ఇది నా చిన్నప్పుడు చదువుకున్నాను. ఒక అవ్వ తాత తన కొడుకు కోడలతో, మనవడు మనవరాలతో వాళ్ళ పని ఏమంటే చీరలు నేత వేసుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళకు బ్రతుకు తెరువు కష్టమవుతుంది. నగరానికి వలస వెళుతారు. అక్కడ ఇంటికి తాగే నీరుకి, కూరగాయలకి అన్నీ ఖర్చులే. అక్కడ బ్రతకలేక ఊరికి రాలేక ఉంటారు. చివరికి ఈ కథ నీతి ఏమంటే ప్రొద్దున మేతకి వెళ్ళిన పక్షులు కూడా సాయంత్రం అయితే తన గూటికి చేరుకుంటుంది. కానీ ప్రజెంట్ జనరేషన్ సిటీలకి వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. పండగలకి తప్ప రావటం లేదు. సింపుల్గా చెప్పాలంటే గ్రామం ప్రశాంతత ఇస్తుంది, పట్టణం అవకాశాలు ఇస్తుంది. ఏది బెస్ట్ అనేది మన అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ప్రశాంతమైన జీవితం కావాలంటే విలేజ్, అవకాశాలు, కెరీర్ కావాలంటే సిటీ.